హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏంటంటే పై కేవైసీకి సంబంధించండి. అంటే పై కేవైసీ చాలామందికి డౌట్స్ ఏంటి ఉన్నాయేంటంటే, ఈ మంత్ ఎండింగ్ వరకు, అంటే ఈ మంత్ 30వ తారీఖు వరకు మాత్రమే కేవైసీలు చేయగలమా? లేకపోతే దాని తర్వాత చేయలేమా అనేది ఒకటి. అండ్ మైగ్రేషను డిసెంబర్ ఎండ్ వరకు మాత్రమే ఉంటుందా? దాని తర్వాత ఉండదా? అనేది ఇంకో డౌట్ అనమాట. సో అయన్నీ ఒకసారి మనం క్లియర్‌గా చూద్దాము. అండ్ దాంతో పాటు ఈ మధ్య ఆల్రెడీ కేవైసీ అయిపోయిన వాళ్ళకి లైవ్‌నెస్ చెక్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వస్తుందనమాట. అంటే అడిషనల్ చెక్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది. సో అది చాలామంది చేస్తున్నారు. కొంతమంది చేసిన తర్వాత పెండింగ్‌లో పడుతుంది, లేకపోతే టెంటేటివ్‌లో పడుతుంది అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. అది కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. అయితే ఈ కేవైసీకి సంబంధించి ఈ నెల 30వ తారీఖు వరకు ఉన్న డెడ్‌లైన్ ఏంటి అనంటే, ఈ నెల 30వ తారీఖు వరకు ఉన్న డెడ్‌లైన్ ఎవరికి అనంటే, ఆల్రెడీ మీరు పై యూజ్ చేస్తున్నారు. అంటే పై యూజర్స్ ఆల్రెడీ మీరు. ఓకే. మీకు కేవైసీ ఆప్షన్ అనేది వచ్చింది మీకు. అంటే మీకు కేవైసీ స్లాట్ అనేది మీకొచ్చింది. అలాంటి వారికి మాత్రమే ఈ 30వ తారీఖు వరకు డెడ్‌లైన్ అనమాట. అసలు మీకు కేవైసీ స్లాటే రాలేదు, అంటే మీకు కేవైసీ ఆప్షనే రాలేదు, అలాంటి వారికి మాత్రం ఇలా ఎలాంటి డెడ్‌లైను లేదు. కేవైసీ ఆప్షన్ వచ్చి కూడా, కేవైసీ స్లాట్ వచ్చి కూడా బాగా గమనించాలి. ఇవి ఆ 2 అంటే కేవైసీ స్లాట్ వచ్చిన వాళ్ళు చేసుకోని వాళ్ళకి మాత్రమే డెడ్‌లైన్ అనమాట. కేవైసీ స్లాట్ వచ్చి ఈ 30వ తారీఖు వరకు చేసుకునే వాళ్ళకి ఆ డెడ్‌లైన్ అనమాట. సో వాళ్ళకి మాత్రమే. కేవైసీ అసలు రాని వాళ్ళకి ఇంకా డెడ్‌లైన్ అనేది ఏం లేదు. వాళ్ళకనేది అలా రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కేవైసీ వస్తే మధ్యలో చేసుకోవచ్చు. సో ఇది కేవైసీ వచ్చి చేసుకునే వాళ్ళకి మాత్రమే కంపల్సరీగా మీరు కేవైసీ చేసుకోవాలి. సో అలాగే మెయిన్ చెక్ లిస్ట్‌లో చాలామందికి ఇంకో డౌట్స్ ఏంటంటే, ఇవన్నీ మెయిన్ చెక్ లిస్ట్ చాలామంది చేయలేకపోతున్నారు. అండ్ అకౌంట్ సెక్యూర్ మొబైల్ నంబర్ ఇక్కడ చూసారా, ఫిఫ్త్ ఆప్షను. ఈ అకౌంట్ ఏంటనంటే, సెక్యూర్ మై అకౌంట్ మొబైల్ నంబర్ అవ్వట్లేదు. జియో ఇంతకుముందు కాలేదు, బట్ ఈ మధ్య ఎయిర్టెల్ కూడా మెసేజ్ పంపించినా కూడా వెంటనే అవ్వట్లేదు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు రెగ్యులర్గా మీరు ఫేస్బుక్ అనేది యూజ్ చేస్తారు కదా, లైఫ్ మొత్తం అదే, అంటే ఒకటే ఫేస్బుక్ ఉంటుంది కదా. సో ఆ ఫేస్బుక్ ద్వారా మీరు వెరిఫికేషన్ చేయండి. రెండిట్లో ఏది ఒకటున్నా సరిపోద్ది. ఎందుకు అని అంటే, అది ఆప్షన్ ఎందుకు అని అంటే, చాలామంది ఈ పై యాప్ యొక్క పాస్వర్డ్‌లు మర్చిపోతున్నారనమాట. మర్చిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు అవ్వట్లేదు అది. ఐదర్ అది మొబైల్ నంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకొనుంటే అవుతుంది. మళ్ళీ మనము ఫర్గాట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు. లేదా ఫేస్‌బుక్ వెరిఫికేషన్ ఉన్నా కూడా సైన్ ఇన్ విత్ ఫేస్‌బుక్ అని ఉంటుంది కాబట్టి, ఫేస్‌బుక్‌తో మనం లాగిన్ చేసుకుంటే మళ్ళీ అకౌంట్‌ని మనము రిట్రీవ్ చేసుకోవచ్చనమాట. సో అది. ఇంకోటి లైవ్‌నెస్ చెక్ వస్తుంది. ఆల్రెడీ కేవైసీ అయిపోయింది కదా ఆళ్ళకి. ఆల్రెడీ అయిపోయింది. ఆహ్, హ్మ్, కాయిన్స్ కూడా మైగ్రేట్ అయిపోయినాయి. కాయిన్స్ కూడా వాలెట్‌లోకి వచ్చినాయి. అలాంటి వాళ్ళకి ఏమొస్తుంది అనంటే, లైవ్‌నెస్ చెక్ అని అడిషనల్ చెక్ ఒకటి వస్తుంది. నాకు వచ్చింది. అది ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి. మీరు యాప్ ఓపెన్ చేయంగానే ఇలా ఇలా ఓపెన్ అవుతుందనమాట. యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎ లైవ్‌నెస్ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అని వస్తుందనమాట. దీని తర్వాత ఆప్షన్ మీకు ఇలా వస్తుంది. మీరు రెడీ అని కొట్టండి. రెడీ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుంది అనంటే, ఫస్ట్ ఫేస్‌ని చూడమంటుంది. ఓకే. ఒక 3 సెకండ్స్ ఫోటో క్లిక్ అవుతుంది. దాని తర్వాత స్మైల్ చేయమంటుంది. ఓకే. దాని తర్వాత రైట్ సైడ్ చూడమంటుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చూడమంటుంది. దాని తర్వాత అప్ చూడమంటుంది. దాని తర్వాత డౌన్ చూడమంటుంది. అదయిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మనకి ఇలా వస్తుందనమాట. లైవ్‌నెస్ టెస్ట్ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, చాలామందికి ఇలా పడిపోతుంది. టెనెటివ్ అప్రూవల్ అని పడిపోతుంది. అంటే మనకి ఇంతకుముందు ఫుల్లీ కేవైసీ వెరిఫైడ్ అని ఉండేది కాస్త టెనెటివ్ అప్రూవల్ అని పడిపోతుంది. సో ఇది పడిపోయిందని చెప్పి కంగారు పడొద్దు. మళ్ళీ మీకు ఇంకోసారి గాని, ఇంకో 2 సార్లు గాని మళ్ళీ లైవ్‌నెస్ టెస్ట్ రావచ్చు. అంటే ఎలా అంటే, మళ్ళీ ఇలాంటి ఆప్షన్ రావచ్చు. ఈ ఆప్షన్ రావచ్చు మళ్ళీ మీకు. ఎందుకు అనంటే, నాకు 3 టైమ్స్ వచ్చింది అలాగా. 3 టైమ్స్ చేసిన తర్వాత ఈ ఇలా టెనెటివ్ అప్రూవల్ పడ్డ తర్వాత ఒక 10, 15 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫుల్లీ కన్ఫర్మేషన్ అయిందనమాట. సో మీరు ఇది టెన్షన్ పడాల్సిన పనే లేదు. అండ్ ఇంకోటేంటంటే, డెడ్‌లైన్. కేవైసీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ 30థ్ వరకు మాత్రమే. కేవైసీ స్లాట్ వచ్చి చేసుకోని వాళ్ళు చేసుకోకపోతే గనక, మీరిప్పటి వరకు చేసిన కాయిన్స్ అన్నీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరన్నీ పోగొట్టుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు కేవైసీ అయితే చేసుకోండి. అండ్ కేవైసీలు చేసుకోవడం రాకపోతే గనక, ఏమన్నా ఈ మెయిన్ చెక్ లిస్ట్‌లో మొత్తం ఈ 9 స్టెప్స్ ఏమైనా రాకపోతే గనక, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. అడగండి. ఓకే. దానివల్ల నేను ఇంకోటి కలవమన్నా గూడా, అంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే, దగ్గరలో ఉన్న వాళ్ళకైతే నేను చేసి పెట్టమంటే నా దగ్గరికి వచ్చి అంటే మెసేజ్ చేయండి. వచ్చి కలిస్తే గనుక ఖచ్చితంగా వాళ్ళకి 8 స్టెప్స్ మాత్రం నేను చేసి పెడతాను ఖచ్చితంగా. ఫ్రీయే మనకు. నేను చెప్తున్నాను గదా, డబ్బులు పెట్టి చేసేది ఏది చెప్పను. నాకు కాదు కదా, ఎవరికీ పెట్టమని గూడా అనను నేను. నేను ఫ్రీగానే చేసి పెడతాను అన్నీ. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా గూడా మీరు ఒకసారి మన టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. గ్రూప్ లింక్ అయితే కింద ఇస్తాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకు అనంటే, అన్ని వీడియోస్ ఒకే
చేయలేమనమాట ఒకేసారి. సో, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ మనము క్లియర్ చేసుకోవచ్చు. మన గ్రూప్ మెంబర్స్ కూడా ఉంటారు. నాకు తెలియనివి మీకు మీకు తెలిసుండొచ్చు. మీకు తెలియనివి నాకు తెలిసుండొచ్చు. ఇలా చాలా ఉంటాయి కదా! సో, ఒకసారి మీరైతే జాయిన్ అయితే అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ టెలిగ్రామ్‌లో అడగండి. ఈ కేవైసీ లైవ్‌నెస్ చెక్ మీద గానీ, కేవైసీల మీద గానీ. కాకపోతే గుర్తుపెట్టుకోండి బాగా, కేవైసీ వచ్చిన వాళ్ళు ఈ నెల 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్. కేవైసీ స్లాట్ వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళకి ఇంకా టైం ఉంది. కేవైసీ వచ్చి చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ నెల 30వ తారీఖు లాస్ట్ అనమాట. అలాగే కాయిన్స్ మైగ్రేషన్ చేసుకునే వాళ్ళకి డిసెంబర్ 30వ తారీఖు వరకు టైం ఉంది. మీకేమైనా కావాలన్నా కూడా నేను చేసి పెడతాను. సో, ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.